మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు ఎప్పుడైనా సరే మనం అంటే ఏ వర్క్ ముందు చేసుకోవాలి, ఏ వర్క్ వెనకాల చేసుకోవాలన్న దాని గురించి చిన్నగా చెప్తున్నాను. తెలిసిన వాళ్ళు ఉంటే వీడియో స్కిప్ చేయండి. తెలియని వాళ్ళ కోసం ఎప్పుడైనా సరే మనం వైరింగ్కి పెయింటింగ్ ఒకేసారి అమౌంట్ లేనప్పుడు ఏం చేస్తారంటే ముందు వైరింగ్ చేయించొద్దు. మ్యాక్సిమం పెయింటింగ్ తర్వాత వైరింగ్ చేయించుకుంటూ చూడండి. ఒకవేళ ముందుగా మనం వైరింగ్ చేంజ్ చేసిన తర్వాత ఒకవేళ తర్వాత వాల్కేర్ పెట్టి పెయింటింగ్ వేసి ఈ ప్రాబ్లం ఫేస్ చేయాలి. అలాగని చెప్పి బోర్డు కూడా ఖరాబ్ అయిపోతుంది. ఒకవేళ మనం ఇప్పేసి బోర్డు పక్కన పెడదామంటే ఆల్రెడీ ఇందులో ఉంటున్నారు, వర్క్ ఇంట్లో ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కోసం ఎప్పుడైనా సరే లాస్ట్ టైం మనం వీడియో చెప్పాం. ఎప్పుడైనా సరే పెయింట్ అయిన తర్వాత షీట్లు బిగించుకుంటే షీట్లు క్వాలిటీ ఉంటే మనకి పెయింటింగ్ కూడా ఈ ప్రాబ్లం కూడా రాదు. వైరింగ్ చేసుకునే వాళ్ళు ముందు పెయింటింగ్ అయిన తర్వాత మ్యాక్సిమం వైరింగ్ చేసుకుంటాకే చూడండి. ఒకవేళ డబ్బులు సరిపోవాలని ఏం చేస్తారంటే వైరింగ్ తాత్కాలికంగా మీరు యూజ్ చేసుకుంటాక ఎలా కావాలో అలా చేయించుకుంటారు. ఎప్పుడైనా సరే షీట్లు బిగించేటప్పుడు ముందు ఫైనల్ కోటింగ్ పెయింటింగ్ అయిపోయిన తర్వాతే బిగించుకోవాలి. ఒకవేళ ముందుగా బిగించారనుకో షీట్లకి కొద్దిగా గొప్ప అంటుకుంటుంది. ఒకవేళ షీట్లకి అంటుకోకుండా ఇప్పుడు తీసిన వీడియోకి ఓల్డ్ వీడియో మనం అప్లోడ్ చేసిన వీడియోకి అది పెయింట్ అయిపోయిన తర్వాత బిగించిన షీట్లు బిగించిన వీడియో. ఇప్పుడేమో ముందు వైరింగ్ చేసిన బిల్డింగ్కి పెయింట్ వేయించుకున్న బిల్డింగ్, దీనికి దానికి క్వాలిటీ ముందు పెయింట్ తర్వాత వేసుకుంటేనే బాగుంటుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి. వీడియో నచ్చితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ.